అదే ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్తే ఏపీలో యాక్చువల్గా ఇదిగో అరెస్ట్లో అదిగో అరెస్ట్లో అంటూ మనం చాలా రోజుల నుంచి ఒక రకం ఒక మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం సార్. ఇదిగో అరెస్ట్ అయిపోతున్నారు, వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు అని అప్పుడు మద్యం కుంభకోణం టైంలో అప్పుడు సిట్టు, ఇప్పుడు తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. ఇంకేముంది, బిగ్ బాస్ కూడా అరెస్టు అనేలాగా ఒక ప్రచారం జరుగుతుంటే తాజాగా కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి, ఆయనకి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ మీద కూడా ఈడీ రైట్స్ జరిగాయి అనేటువంటిది ఇంకేముంది, ఆయన అరెస్ట్ చేసేసారని కూడా మార్నింగ్ ఒక ఛానల్లో వచ్చిందండి. తీరా ఆయన ఏంటంటే లేదు లేదు నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు స్వయంగా జాయిన్ అయ్యారు మనతో లైవ్ లో. సార్ నమస్కారం సార్, మనతో జాయిన్ అయ్యారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఓకే సార్, కాసేపులో జాయిన్ అవుతారు. అదే ఇప్పుడు నిజానికి ఏంటంటే అసలు కేసిరెడ్డి అరెస్ట్ ఇవాళ మళ్ళీ అగైన్ ఈ కేసిరెడ్డి అరెస్ట్ వెనుక అసలు కథ ఏంటి అనే దాన్ని చూసుకుంటే మరొకసారి అంటే ఈ లిక్కర్ కేసు అనేటువంటిది ఒక సీరియల్లా జరుగుతూ ఉంది. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణాలు ఈ కేసులో చాలా కీలక. మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసింది. ఇది కేవలం ఒక వ్యక్తి అరెస్ట్గా చూడడానికి వీల్లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయంగా చట్టపరంగా ఆ ఇబ్బందులోకి నెట్టేటువంటి పరిణామాల్లో ఇది ఒక డెవలప్మెంట్. దేశ చరిత్రలోని అతిపెద్ద మద్యం కుంభకోణాల్లో ఒకటిగా టీడీపీ ప్రచారం చేస్తున్నటువంటి మాట. అయితే అసలు ఆరోపణలు ఏంటి, ఈడీ ఎందుకు రంగంలోకి దిగింది అనే దాన్ని ఒకసారి మనం జస్ట్ రేఖామాత్రంగా చూస్తే ఈ నేపథ్యం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమలైనటువంటి మద్యం విధానం మీద చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. మనకు తెలిసినటువంటి మాటే. అంటే మద్యం విక్రయాల్ని అంతకుముందు ప్రైవేటు వ్యక్తుల చేతి నుంచి ప్రభుత్వమే పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకురావటం, ప్రైవేటు రిటైల్ వ్యవస్థను తొలగించి కొత్త సరఫరా విధానాలని అమలు చేశారు. చాలా చోట్ల గుడుల పక్కన బడుల పక్కన బెల్ట్ షాపులను వీటన్నిటిని కూడా రద్దు చేశారు. చేస్తే ఇది చాలా అద్భుతమైనటువంటి ఇదని చెప్పారు. కానీ ఇక్కడ ఆరోపణలు ఏంటి అన్నట్లయితే ఇదేంటంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇందులో విచారణకి ఎంటర్ అయినాయి. ఎందుకని అన్నట్టయితే ఈడీ దర్యాప్తు అసలు ఎలా మొదలైందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ కేసుకు సంబంధించి ఒక ఆర్థిక లావాదేవీలని పరిశీలించినటువంటి దీంట్లో వాళ్ళ ప్రాథమిక విచారణలో జరిగింది ఏంటంటే భారీ మొత్తంలో డబ్బు నగదు బదిలీ అయింది అనేటువంటి దాని మీద వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసుని వాళ్ళు అధికారికంగా నమోదు చేసి అక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభించారు. అయితే దీని ముందు స్టార్ట్ చేసింది మాత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత ఈసీఐఆర్లో మొత్తం 33 మంది పేర్లు ఉన్నాయనేటువంటిది సమాచారం. రాజ్ కేసిరెడ్డి పాత్ర ఇందులో ఏంటంటే చాలా రాజ్ కేసిరెడ్డి పేరే ప్రముఖంగా ఉంది అనేటువంటి దాన్ని చేస్తే ఆయన ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా మారిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన ద్వారానే ఇవన్నీ కూడా బయట పెట్టారు. ఈ డిస్టిలరీలు, ఇతర వ్యాపార వర్గాల మధ్య జరిగేటువంటి ఆర్థిక లావాదేవీలు వీటన్నిటికీ కూడా రాజ్ కేసిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు అనేటువంటిది ఒక ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఆయన నివాసంలో ఈడీ అధికారులు మరొక్కసారి సోదాలు నిర్వహించి ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో ఈ కేసు మళ్ళీ ఇంకాస్త వేగం పుంజుకుందనేటువంటిది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేస్తున్నటువంటి ఉద్ధృతమైనటువంటి ప్రచారణ. ఈ కేసులో ఇంకొక సంచలనమైనటువంటిది ఏంటంటే ఈ మనీ ఫ్లోటింగ్ చేయడంలో ఎంత 3200 కోట్ల రూపాయల మేర అక్రమ నిధులన్నీ కూడా తరలించబడినాయి అనేటువంటి దాన్ని ఇక్కడ వీళ్ళు అనుమానిస్తున్నటువంటి మాట. సో ఈ నిధులు నేరుగా బదిలీ అవ్వకుండా ఒక డిఫరెంట్ సూట్ కేస్ సంస్థలు అనమాట, ఆ సూట్ కేస్ కంపెనీల ద్వారా నెట్వర్క్ మధ్యవర్తుల ద్వారా ఇది అనేక దశల్లో ఇది లబ్ధిదారులందరికీ చేరింది అనేటువంటిది ఈడీ సస్పెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ఓన్లీ సస్పెక్ట్ చేస్తుంది, అంతే, నిర్ధారించలేదు. సో ఇక నిర్ధారణకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరి పేర్లు ఇందులో వినిపిస్తున్నాయంటే చాలా మంది మాజీ అధికారులు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు. ఈసారి మిగతా వ్యాపారవేత్తలు, నాయకుల పేర్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఈ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ అధికారులు ప్రభుత్వ వ్యవస్థలో వాళ్ళు ఇప్పుడు గతంలో కీలక స్థానాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ప్రైవేట్ సంస్థలకు చెందినటువంటి వ్యక్తుల పేర్లు కూడా
ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి అనేటువంటిది ఒక సమాచారం. ఇది ఇలా ఉంటే దీంట్లో ముఖ్యంగా టార్గెటెడ్గా టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎవరెవరైతే తెలుగుదేశం ఆనాటి వైసీపీలో కీలకమైనటువంటి పాత్ర వహించారో వాళ్ళందరికీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పని ఒక్కొక్కరిని అసలు ఊహలకు అందనటువంటి రీతిలో కొంతమంది పేర్లు కూడా తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చారు. సో అట్లా ఇన్వాల్వ్ చేస్తా వచ్చినటువంటి పేర్లలో ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇప్పుడు గతంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా చేసినటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి. కారుమూరి నాగేశ్వరరావు పేరు ఇందులో ఉంది అనేసరికి వాళ్ళ అబ్బాయి ఏమో ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు ఆయన, సునీల. సో ఆయన నిజానికి ఏంటంటే ఎన్ఆర్ఐ, తర్వాత హైదరాబాద్ లో కూడా ఆయనకి ఏదో ఐటీ కంపెనీలు అవి ఉన్నట్టున్నాయి. సో వీళ్ళిద్దరి పేర్లు కూడా